ఆ స్వామికి నమస్కారం చేస్తూ మనం అచ్యుతాష్టకంలో ప్రవేశిద్దాం. శంకరాచార్య స్వామి అచ్యుతుని మీద శ్రీకృష్ణుడు ప్రధాన దైవంగా విష్ణు సంబంధమైన రూపాలన్నింటినీ వర్ణిస్తూ అచ్యుతాష్టకం అని రాశారు. రాజుగారు నాకు ఎప్పుడైనా ఫోన్ చేస్తే నేను వెంటనే ఏమనుకుంటాను అంటే ఆ నిజాంపేట వెంకటేశ్వరాలయంలో సభ అనుకుంటాను నేను. అది ఆగు వెంకటేశ్వరాలయం కదా, ఇంతవరకు అచ్యుతాష్టకం ఎవరూ చెప్పినట్టు లేదు, ఎక్కడా చెప్పినట్టు లేదు, అందుకని చెబుదాం అనుకున్నాను. నేను ఈ మధ్య ఒక 4 ఏళ్లుగా పెట్టుకున్న నియమం ఏమిటంటే ఎప్పటికప్పుడు కొత్త అంశమే మాట్లాడాలి, మాట్లాడని అంశం మాట్లాడవద్దు, అంతే. కొత్త సమాచారం జనానికి అందాలి. ఎందుకంటే వేదాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, ఒక 100 కావ్యాలు ఉన్నాయి. అన్ని ఉండగా మళ్ళీ మా పాడిందే పాడడం దేనికి వచ్చింది? అదే కథ, అదే కథ. ఒక శంకరాచార్య రాసినటువంటి రచనలే 153 ఉన్నాయి. అందులో 72 స్తోత్రాలు ఉన్నాయి. ఆ 72 స్తోత్రాలని భగవంతుడు ఆయుర్దాయం ఇస్తే పూర్తిగా జనంలోకి తీసుకెళ్లాలనేది నా సంకల్పం. ఆయన రచనలు అందాలి జనాన్ని. అందుకే నేను ఆ 72 ఒక కాగితం మీద రాసుకున్న పనిగెట్టుకుని. అందులో ఆశ్చర్యకరంగా నేను 4 ఏళ్ల పాటు చెబుతుంటే 63 స్తోత్రాలు అయిపోయినాయి ఇప్పటికి. మా యూట్యూబ్ శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్ అనే యూట్యూబ్లో చూస్తే శంకరాచార్య స్తోత్రాలు 50-60 పైగా మీకు దొరుకుతాయి. ఈ స్తోత్రాల రచనలో ఆయన ఉద్దేశం ఏమిటంటే పెద్దగా విద్వాంసులు కాని వాళ్ళకు కూడా భగవద్భక్తి కలిగి జ్ఞానం వైరాగ్యం కలిగించడమే ఉద్దేశం. అందుకే మీలో చాలామందికి ఇది అష్టకం రూపంలో కొంతమందికి వచ్చి ఉంటుంది. అచ్యుతాష్టకం అని తెలియకపోవచ్చు, కానీ చాలామంది భజనల్లో పాడడం విన్నాను నేను. వింటుంటేనే చాలా బాగా పాడుతున్నారు మధురంగా. దాని అర్థం కూడా తెలియజేస్తే ఇంకాస్త దృష్టి నిలబడుతుంది కదా. మనకు పారాయణ చేసినా పాట పాడినా ఒక్కోసారి మనస్సు ఎందుకు లగ్నం కాదంటే అర్థం తెలియక ఊరికే ఏదో పాడుతూ ఉంటాం. ఘంటసాల పాడినట్టు, సుబ్బలక్ష్మి గారు పాడినట్టు పాడాలనుకుని పాడుతూ అది ఎలాగూ సాధ్యం కాదు. అది ఎలాగూ సాధ్యం కాదు. మనకు ముందు పాట భావం అర్థం కాలేదు. అర్థం కానప్పుడు మనస్సు లగ్నం కాదు. ఇప్పుడు ఈ ఉపన్యాసం మీద పెద్దవాళ్ళందరూ మనస్సు లగ్నమైనట్టుగా ఈ పిల్లగాంగ్ ఉన్నారే వాళ్ళ మనస్సు లగ్నంగా. అందుకే వాళ్ళకి ఏం తెలియదు ఆ విషయం. నేను ఎవడో వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, చంపేస్తున్నాడు, పట్టుకుని ఇక్కడ ఎప్పుడు దులుతాడో తెలియదు, తర్వాత ప్రసాదం పెడతారు కదా అని మేము కూర్చుంటే. అందుకే నన్ను తిట్టుకునే వాళ్ళు ఆ 4 ఉంటారు ఖచ్చితంగా. వెళ్ళిపోతే బాగుండు, ఏదో పెడతారు, లడ్డూ పెడతారని వస్తే ఈయన వాయించేస్తున్నాడు కూర్చుని. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. పెద్దవాళ్ళైనా మనము అంతే. అర్థం కాని స్తోత్రాలు ఏవో చదివామనుకోండి, మనస్సు నిలబడదు. ఏమర్థమైంది? ఇక అక్కడి నుంచి లగ్నం కావట్లేదంటే దానికి ఏమైనా మందు ఉంటుందా? స్తోత్రం మీదో పారాయణం మీదో మనస్సు లగ్నం కావాలంటే అర్థం తెలియాలి. అందుకే లలితా సహస్రం, విష్ణు సహస్రం ఏది పారాయణ చేసినా దయచేసి ఒక నియమం పెట్టుకోండి. మీరు ఒక్కసారి పారాయణ చేస్తే చాలు, 100 సార్లు ఓవర్ యాక్షన్లు వద్దు. ఇక్కడ 20 సార్లు 30 సార్లు పొద్దున్న సాయంత్రం అనవసరం. అమ్మవారికి కూడా విసుగు వెళ్ళిపోతుంది. ఆవిడ డాబా మీదకి వెళ్ళిపోతుంది, వెళ్ళలేకపోతున్నాను. ఇది పెద్ద బాగా అతి ఎక్కువైపోయింది. మరి నేను 3 సార్లు చదువుతా, 6 సార్లు చదువుతా, ఇక శుక్రవారం అయితే అక్కడి నుంచి లేవని. ఆవిడకి కూడా విసుగమ్మా. వాళ్ళ మొగుడు ఉన్నాడు, ఆవిడ కాపురం చేసుకోవాలి. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, వినాయకాండ కుమారస్వామి చూసుకోవాలి. వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు, ఆవిడ వెళ్ళాలి. నువ్వు వదిలిపెట్టు. అక్కడే కూర్చొని చదివేసి ఆ పుస్తకం అట్ట మాసిపోయినా సరే, ముందు 4 పేజీలు వెనక 4 పేజీలు పోయినా సరే, ఈ పుస్తకం అచ్చు వచ్చింది. అచ్చు రావడం అంటే నీకు పిచ్చి వచ్చింది. పుస్తకాలు అచ్చు వస్తాయండి, అర్థం లేనమాట. పుస్తకం మార్చేయాలి. నేను ఏదైనా స్తోత్రం పుస్తకం చదివితే నెలకోసారి మార్చేస్తాను. కొత్తగా ఉండాలి, చూస్తే ఆనందంగా ఉండాలి. ఊరికి మట్టి పట్టేసి మసి పట్టేసి మన చెమటంతా దానికి పట్టేసి దాని రజనంతా మనకి పట్టేసి ఎందుకది? దాన్ని పట్టు ఇంక తిప్పడం ఏమన్నా అంటే అచ్చు వచ్చింది. పుస్తకాలు అచ్చు వస్తాయా? మనం మస్తకం తప్పితే ఏది అచ్చు రాదండి. అజ్ఞానం విడిచిపెట్టండి. పుస్తకాల వల్ల, ముహూర్తాల వల్ల, ఏదో వాస్తు వల్ల ఏం అచ్చు రావడం ఉండదండి. మన బుద్ధి అన్నిటికి కారణం. అందుకే వినాయకుడు భార్యలు ఎవరో గమనించండి. సిద్ధి బుద్ధి. నీకు కార్యము సిద్ధించాలంటే బుద్ధి ఉపయోగించు, అంతేగాని ఆయనకు భార్యలు లేరు. ఆయన బ్రహ్మచారి. ఆయన బ్రహ్మచారి. వినాయకుడికి కుమారస్వామికి పెళ్ళి అవ్వలేదు, ఆయన బ్రహ్మచారి. బ్రహ్మచారికి భార్య. అవి ఐడియాలజికల్ రిలేషన్స్ అంటారు వీటిని, భావనాత్మక సంబంధాలు. మధ్యలో వినాయకుడు ఉంటాడు, ఆయన విఘ్నేశ్వరుడు, ఆటంకాలకు అధిపతి. ఈ పక్క బుద్ధి, ఈ పక్క సిద్ధి. అంటే నీకు ఏదైనా కార్యం సిద్ధించాలంటే ముందు బుద్ధితో ప్రయత్నం చేయి, అప్పుడు విఘ్నాలు వస్తాయి సహజంగా. ఎందుకంటే మనం అనుకున్నట్టే సమాజం ఉండదు కదా. సమాజం నుంచి అనేక ఆటంకాలు వస్తాయి. మనం ఎక్కడికో బయలుదేరాలని నువ్వు 3 రోజులు బట్టి ప్రణాళిక వేసుకుంటావు. పెద్ద హోరు వాన వచ్చింది, ఎక్కడ పోతావు? కూర్చో. అదే విఘ్నం అంటే.
అటువంటప్పుడు మనం ఆ పని తప్పదు అనుకున్నప్పుడు, స్వామి నేను వెళ్ళాలి, ఇప్పుడు ఇలా వాన దంచేస్తుంది ఎలాగా అని మీరు భగవత్ ప్రార్థన చిత్తశుద్ధితో చేశారనుకోండి, ఖచ్చితంగా మీ ఇంటి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావు అక్కడికి వెళ్ళే వరకు వాన ఆగిపోతుంది. అదే భగవంతుడు దయ అంటే. ఆటంకాలు తొలగడం అంటే భక్తుల కోసం అమ్మవారు ఏమైనా చేస్తుంది. భక్తి ప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య, భయాపక. అది మనం గమనించలేం, కానీ మన జీవితాల్లో కూడా అటువంటి అనుభవాలు ఉండే ఉంటాయి. ఇది జరగదనుకున్నావు, ఎలా జరిగింది, నువ్వు దండం పెట్టుకున్నావు, జరిగింది, అంతే. ఆ ఒక్కడికే అది అయిపోతుంది. ఇంకా లోకమంతా వాన కురవుతుంటే కుదరదు, అక్కడ నీ వరకు అయిపోతుంది, ఊరుకో మాట్లాడక. అందుకని విఘ్నేశ్వరుడు మధ్యలో ఆటంకాలు వస్తాయి. కార్యసిద్ధి కోసం ప్రయత్నిస్తుంటే ఎంత తెలివితేటలు ఉన్నవాడు, బుద్ధి ఉన్నవాడు ప్రయత్నం చేసినా ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలు రాకుండా ఉండడానికి భగవంతుడిని ఆశ్రయించాలి. ఎందుకంటే సమాజం మొత్తం శక్తులన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి, మన చేతుల్లో లేవు. మనం ఈ దేహానికి పరిమితమే ఉన్నాం, మనం పరిమిత శక్తిమంతులం, ఆయన అపరిమితుడు. అపరిమితమైన శక్తిని ఆశ్రయిస్తే మనకు కూడా శక్తి వస్తుంది, అప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని జయించగలుగుతాం. అలాంటిది తెలుసుకోవాలంటే అర్థం తెలుసుకోవాలి ఖచ్చితంగా. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం. ఇలాంటివి 8 శ్లోకాలు రాస్తాను. ఇదంతా భజన. ఈ స్తోత్రం భజన చేసుకోవడం విన్నాను నేను. వాటికి అర్థం తెలుసుకుంటే మన జీవితం బాగుంటుంది, ముందు మనస్సు లగ్నం అవుతుంది. అచ్యుతం, ఆయన చ్యుతి లేనివాడు భగవంతుడు. వినాయకుడు, కృష్ణుడు, రాముడు, అమ్మవారు ఎవరైనా ఒకటే. భగవంతుడు అంటే అంతే, ఇంకా ఏ భేదము చూడద్దు. అది ఒక హిందూ ధర్మంలోనే ఉంటుంది. ఇన్ని రూపాలు ఉంటాయి. హిందువులు ఏం పిచ్చివాళ్ళు కాదు. భగవంతుడు ఇన్ని రూపాలు, ఇంతమంది దేవుళ్ళు ఎక్కడా లేరు. ఒకే దేవుణ్ణి ఇన్ని రూపాల్లో ఆరాధిస్తున్న అదృష్టవంతమైన జాతి, భాగ్యవంతమైన జాతి హిందూ జాతి. ఎందుకు ఇప్పుడు నవరాత్రులు, మళ్ళీ తర్వాత ఇది ఇన్ని రూపాల్లో ఎందుకంటే ఆరాధించడం? కొంతమంది విమర్శలు చేస్తారు. ఇన్ని దేవుళ్ళు ఉండడం వల్లే మనలో ఐకమత్యం లేదండి. దేవుడు నిన్న ఐకమత్యంగా ఉండదని చెప్పాడా? దేవుళ్ళు ఎంతమంది ఉండడం వల్ల ఐకమత్యం లేకపోవడం కాదు, జీవుళ్ళు ఎంతమంది ఉండడం వల్ల ఐకమత్యం లేదు ఇక్కడ. దేవుళ్ళలో భేదం ఎక్కడుందంటే దేవుడు కొట్టుకోవడం మీరు ఎప్పుడైనా చూసారు? జీవుళ్ళే కొట్టుకుంటున్నారు ఇక్కడ, మనమే కొట్టుకునేది ఇక్కడ. ఇంట్లోనే ఆడమొగ కొట్టేసుకుంటున్నారు, బయటికి ఎందుకు? మరి విభేదం అనేది జీవుల్లో ఉందా, దేవుళ్ళో ఉందా? మరి దేవుళ్ళో భేదాలు అంటారేమిటండి? దేవుళ్ళో భేదాలు ఎక్కడా లేవు, అసలు జీవుల్లో ఉన్నాయి. అంటే పరిష్కరించుకోవాల్సింది జీవుల్లో భేదాలు. 800 కోట్ల మంది జీవులు ఉన్నారు, మానవులే. ఎక్కడ పరిష్కరిస్తావు? ముందు నీది నువ్వు పరిష్కరించుకోవాలి. నీతో సంబంధం ఉన్న వాళ్ళది పరిష్కరించుకోవాలి. అక్కడికి పరిమితం చేసుకుంటే పరిష్కారం అయిపోతుంది సమస్య. అచ్యుతం, ఆయన వైకుంఠంలో ఉన్న విష్ణువు ఏ అవతారం ఎత్తినా సరే అసలు తత్వాన్ని ఆయన విడిచిపెట్టలేదు. నరసింహ అవతారం, వామన అవతారం, వరాహ అవతారం, మత్స్య అవతారం. అందుకే ఆయన అచ్యుతి లేనివాడు. విష్ణుతత్వం అదే. అక్కడ వైకుంఠంలో ఉంటాడు, ఇక్కడ నరసింహస్వామిగా పుడతాడు. అక్కడ వైకుంఠంలో ఉంటాడు, ఇక్కడ వామనుడుగా వస్తాడు. అక్కడ వైకుంఠంలో ఉంటేనే ఇక్కడ రాముడుగా, కృష్ణుడుగా వస్తాడు. ఎలా వస్తాడు? ఒక పూల తోట ఉంది, తోట అక్కడే ఉంది, దాని సుగంధం మైలు దూరం వ్యాపించింది. తోట అక్కడే ఉంది, తోట దగ్గరికి వెళ్ళినా సుగంధం వచ్చింది, దూరంగా ఉన్నా కూడా సుగంధం వస్తుంది. ఇంతకీ సుగంధం ఎక్కడుందంటే నువ్వు 100 వలలు వేసినా సుగంధం దొరకదు. నువ్వు సుగంధాన్ని ఫోటో అడ్డమైన ఫోటోలు తీస్తున్నారు కదా ఫోన్లు పెట్టి. పువ్వులను ఫోటో తీస్తారు, మొక్కల్ని ఫోటో తీస్తారు, పువ్వుల్ని వాసన చూసేవాడిని కూడా ఫోటో తీస్తారు. సుగంధాన్ని ఫోటో నీకు దమ్ముంటే. సుగంధం అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. యోగ వాసిష్టంలో చెబుతాడు దేవుడు ఎక్కడున్నాడు అంటే పుష్పేషు గంధం తిలేషు తైలం అంటారు. ఖచ్చితంగా పుష్పంలో గంధం ఎక్కడుందో పట్టుకున్నావా, పట్టుకో, దేవుడు దొరుకుతాడని చెబుతాడు. ఉందా లేదా? ఉంది, మనకు తెలియట్లేదా? పూలతోటకు దూరంగా ఉన్నప్పుడు తగిలిన వాసన వేరు, పూలతోట దగ్గరికి రాగానే తగిలిన వాసన వేరు. అంచేత పుష్పంలో ఖచ్చితంగా గంధం ఉంది. ఎక్కడుంది? లేదు, నువ్వు పట్టుకోలేవు, కానీ ఉందా లేదా? అదే దేవుడు, నువ్వు పట్టుకోలేవు కానీ వాడు ఉంటాడు. నువ్వు పట్టుకున్నావు, నీకు కనపడలేదు కాబట్టి లేడు అనకూడదు. నీకు కనపడ్డాను, నువ్వెంత పుణ్యాత్ముడు ఇక్కడ. మనం ఏమంత గొప్ప తపస్సు చేసాం కనుక. అంచేత ఆయన ఏ అవతారం ఎత్తినా విష్ణుత్వాన్ని వదిలిపెట్టాడు. పూల తోటలో అక్కడ ఉండి సుగంధం వ్యాపించినట్టే ఆయన అక్కడే ఉండి మొత్తం అంతా వ్యాపిస్తాడు. కేశవం, కేవలం కేశవుడు అంటే ఏదో జుట్టు పొడుగ్గా ఉన్నవాడని అర్థం చెబితే అది చాలా మామూలు అర్థం. అది ఒకటి, కేశి అనే రాక్షసుడిని సంహరించాడు, అది కృష్ణావతారంలో వచ్చింది. విష్ణుమూర్తికి కూడా ఉంది కేశవం అనే మాట, అక్కడి నుంచే ఈయనకు వచ్చింది.
కృష్ణావతారంలో కేసి అనే రాక్షసుని సంహరించింది కృష్ణావతారంలో, విష్ణువు చేయలేదు ఆ పని, కృష్ణుడు చేశాడు. అంటే కృష్ణావతారం తర్వాత రావాలి. కానీ కేశవనామాలు కదా అసలు పేరు, వాటి పేరే కేశవనామాలు. కేశవనారాయణ, మాధవ, గోవింద అని కేశవతో మొదలవుతాం. దానికి అర్థం నిజానికి జుట్టు పొడుగ్గా ఉండడం కానీ కేసి అనే రాక్షసుని సంహరించడం కానీ కాదు, అంతకంటే విశేషమైనటువంటి అర్థం ఉంది. కా అంటే బ్రహ్మ, కేశవ అని ఒక్కసారి అంటే త్రిమూర్తులు ముగ్గురిని స్మరించినట్టే. కా అంటే బ్రహ్మ, దానికి ఈశ కలపండి, శివుడు పేరు ఈశ అంటే కా ఈశ గుణసంధి ప్రకారం కేశ. కేశవం అని మొత్తం కలిపితే విష్ణుమూర్తి. కేశవ అని ఒక్కసారి అంటే మొత్తం ముగ్గురు మూర్తుల్ని స్మరించినట్టే లెక్క. ఆ ఒక్క నామంలో అంత విశేషం ఉంది, కాబట్టి కేశవనామాలు అంటారు. 20 కేశవనారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ ఇలా 24 ఉన్నాయి. మాధవనామాలు, గోవిందనామాలు, నారాయణ నామాలు ఉన్న కేశవనామాలు అంటారు. ఆ నామమే మొదట ఎందుకు పెట్టారు ఋషులు అంటే ఈ పరంపర గొప్పతనం ఏమిటంటే ఇది ఒక్కటైనా చదవయా నీకు ముగ్గురు వస్తారు గుర్తే. కా అంటే బ్రహ్మ, అది ఏకాక్షర నిఘంటువులో ఉండే మాట. ఈశ అంటే ఈశ్వరుడు మనకు ఎలాగో తెలుసున్నది. అంచేది రెండూ కలపండి, కేశవ అంటే విష్ణువు అయ్యాడు. అంచేత కేశవ అని ఒక్కసారి అంటే ముగ్గురు మూర్తుల్ని నువ్వు స్మరించినట్టే. రామనారాయణం, రామ అంటే ఇక్కడ బలరాముడు. బలరామ అవతారం కూడా ఆయన అవతారాల్లో ఒకటి. బలరాముడు అంటే ఎవరు అనుకుంటున్నారు? భూమి ఆకర్షణ శక్తి, అందుకే ఆయన సంకర్షణ అంటారు. బలరాముడు పేరులో సంకర్షణ ఒకటి ఉంది. ఏమిటా సంకర్షణ? సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది అంటే బలమైనటువంటి ఆకర్షణ శక్తిగా కారణం. సూర్యుడికి ఉండేటువంటి ఆకర్షణ శక్తి కిరణాల్లో ఇలా పట్టేసుకుని ఉన్నాడు ఆయన భూమిని, తన చుట్టూ ఇలా ఆయనే తిప్పుకుంటున్నాడు, లేకపోతే భూమికి తిరిగే అవకాశం లేదు. భూమికి మళ్ళీ ప్రత్యేక అయస్కాంత క్షేత్రము, ఆకర్షణ శక్తి ఉంది, లేకపోతే మనం ఇలా కూర్చొని ఉండలేము. భూమి గుండ్రంగా తిరుగుతుంటే కొన్ని లక్షల మైళ్ళ వేగంతో తిరుగుతుంటే ఇలా ఎందుకు ఉంటామంటే పడిపోవడం లేదు అంటే ఆకర్షణ. ఈ మొత్తం భూమికి ఉండేటువంటి ఆకర్షణనే బలరాముడు అంటారు. బలరాముడు ఎవరు అవతారమండి? హిందూ పురాణాలన్నీ సైంటిఫిక్, ఎక్కడ ఇందులో కల్పన మాయా ఉండదు. మనకు అర్థం కాక కట్టుకథలు అంటాం. బలరాముడు ఎవరు అవతారంగా చెప్పారు? ఆదిశేషుని యొక్క అవతారంగా చెప్పారు. ఆదిశేషుడు ఏం చేస్తున్నాడన్నారు? భూమిని మోస్తున్నాడన్నారు. అర్థం కావట్లా అందులో ఉండే సైన్సు. భూమి ఆకర్షణ శక్తినే ఆదిశేషుడు అన్నారు. ఆ ఆదిశేషుడే సంకర్షణుడు, ఆ ఆదిశేషుడే బలరాముడు, ఆ ఆదిశేషుడే రామావతారంలో లక్ష్మణుడు. అక్కడ అన్నగారు, ఇక్కడ తమ్ముడు. ఎందుకంటే విష్ణు వచ్చినప్పుడల్లా ఆదిశేషుడు వస్తాడు. ఎందుకంటే మనిషి వస్తే వెనకాల కారు రావద్దా? ఒక్కోసారి యజమానికి కంగారుగా ఉండి వెళ్ళిపోతాడు, వెనక డ్రైవర్ ఏం చేస్తాడు? బాబాయ్ అయ్యగారు కోపడతారని కారు వేసి కెడతాడు వెనకాల. ఆయన వెళ్ళిపోయాడు కంగారుగా, మోటార్ సైకిల్ వేసి వెళ్ళిపోతాడు. ఈ కారు వచ్చే వరకు నేను ఆగుతానా అని వెళ్ళిపోతాడు ఆయన కంగారు అయింది. వెంటనే కారు డ్రైవర్ ఏం చేస్తాడు? అయ్యగారు వెళ్ళిపోయారా, బండి మీద వెళ్ళిపోయారా, ఎలా వెళ్ళిపోయారండి బాబు, చంపేస్తాడు నన్ను పట్టుకుని ఇక్కడ ఆయన కారు వేసి వెళ్ళిపోతాడు లేదా? అలాగే విష్ణువు ఎప్పుడు కిందకి దిగినా వెనకాల ఆదిశేషుడు దిగుతాడు ఆయన వాహనం కాబట్టి. ఇది రామ. నారాయణం ఆపో నారాయతి ప్రోక్త ఆపో వై నరసో నవక తేన నారాయణ స్మృత అని చెబుతోంది వేదము, శాస్త్రము కూడా. నారహ అంటే నీరు అని అర్థం. నారు నీరు పోసేవాడు కూడా ఉంది కదా, అది తెలుగు నారాయణ. నారా అంటే ఆపస్సు, నీరు. ఆ నీటిలోనే ఆయన శయనించి ఉంటాడు. అంటే అర్థం ఏమిటంటే మొట్టమొదటి జీవి ఎక్కడ పుట్టిందంటే బయాలజీ ప్రకారం నీటిలోనే పుట్టింది. ఇక్కడ మన తలకాయ మీద ఏం పుట్టలేదు. మొట్టమొదటి జీవి నీటిలో పుట్టింది కదా. అంచేత తొలి జీవుడైనటువంటి బ్రహ్మని పుట్టించినటువంటి విష్ణువు నీటిలోనే ఉన్నారు. ఆపో నారాయతి ప్రోక్త ఆపో వై నరసో నవక అని వేదంలోనే ఉంది. ఆ ఆపస్సు నుంచే మానవులంతా జన్మించారు. నరసో నవక అంటే అర్థం అది. అన్ని జీవులు నీటిలోంచే పుట్టే అందరికీ తెలుసు. బ్యాక్టీరియా కదా, అంతకంటే ఉంది. ఇక్కడ నీటిలోనే పుడుతుంది. ఆ నీటిలోనే ఆయన శయనిస్తాడు కాబట్టి నారాయణ అన్నారు. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం కృష్ణ. ఆ శబ్దానికి అర్థం ఏంటంటే మామూలుగా నల్లగా ఉంటాడని ఒక అర్థం. కర్షతీతి కృష్ణ అంటారు, ఆకర్షిస్తాడు. మన దేవతా విగ్రహాలలో శ్రీకృష్ణుని విగ్రహం ఆకర్షించినట్టుగా మనని మరేది ఆకర్షించలేదు. మీ ఇంట్లో కృష్ణమూర్తి విగ్రహం పెట్టుకోండి, కృష్ణస్వామి యొక్క విగ్రహం పెట్టుకోండి. నా వినతి, కాఫీ తాగినా సరే దాని ఎదురుగా కూర్చుని తాకండి, ఏం దోషం ఏం లేదు. కృష్ణుడు ముందు కూర్చుని కాఫీ ఏం విషం తాగట్లేదు, బ్రాందీ తాగట్లేదు, విస్కీ తాగట్లేదు, కాఫీయే కదా. ఎందుకోసం చెబుతున్నానంటే నేను దృష్టి నిలబడుతుంది. ఈ అధవ కాఫీ మనం మానలేము, అలాగంటే కృష్ణుడిని వదులుకోలేము. అందుకని కాఫీ నైవేద్యం పెట్టేసి తాగేసి అలా చూస్తూ కూర్చో.
కాఫీ ఎంతసేపు తాగితే అంతసేపు కుష్ఠుణ్ణి చూడు, నువ్వు వదిలితే ఒట్టు కుష్ఠుణ్ణి. అంత ఆకర్షణీయంగా ఉంటుంది. లాగేస్తాడు మనిషిని. కర్షతీతి 16,000 మంది గోపికలను లాగేశాడు, యావత్తు గోపబాలుల్ని లాగేశాడు. నువ్వనగా ఎంతయా బోడి. ఆ విగ్రహం ముందు కూర్చుంటే చాలు. హిందువులకు మాత్రమే ఉండే ఒక సౌకర్యం అండి. మనస్సులో భగవంతుడిని ఊహించుకోవలసిన కర్మ మనకి లేదు. ఎదురుగా విగ్రహం పెట్టుకుని హాయిగా చూడగలం. అది మాత్రమే మనం, ఆ విగ్రహారాధన మన ప్రత్యేకం, మన సొంతం, మనం అదృష్టవంతులు. అయితే కూర్చో, మనసు లగ్నం అవుతుంది. ఇంకా లగ్నం కావట్లా. కాలి బొటనవేలు దగ్గర మొదలుపెట్టు, ఒక్కొక్క అవయవం అలా ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క అవయవాన్ని చూస్తూ ఉండు. పైకి వెళ్ళేసరికి 20 నామాలు అవుతాయి, 20 అవయవాలు చూస్తావు. ఎందుకు లగ్నం కాదు? మనస్సు. పైగా దేవుడి విగ్రహం మనకంటే చాలా అందంగా ఉంటుంది. దాన్ని అందంగా ఉంచాలంటే ఏం చేయాలంటే మన దిక్కుమాలిన పనులు కొన్ని మానేయాలి. దానికి బట్టలు కట్టడం, దండలు వేయడం మానేయాలి. ఇవన్నీ చేసి దాన్ని జరగొట్టేస్తారు. అది కృష్ణుడో కృష్ణారావో తెలియదు. దానికి ఓ పంచె కడతారు, ఓ కొంగు పైకి, ఓ కొంగు కిందికి, అధో పంచెలా ఉంటుంది. అది పంచె కట్టుకుంటే ఖచ్చితంగా ఇలా అంచు రావాల్సిందే. అక్కడ షూటింగ్ అవుతుంది, లెక్కే. అంతేగాని కూర్చున్నాం కదా అని పంచి మొత్తం పైకి ఎగలాగేసేసి మోకాళ్ళు పైన పెట్టేసి మొక్కజొన్న పొత్తు తింటూ మాట్లాడేమనుకో, ఈయనకి ఏదో అయింది ఈ మధ్యన అంటారు. అలా మాట్లాడినా కూడా నాకు మాటలు వస్తాయి, కానీ పద్ధతి ఉందా లేదా, ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఎలాగో అలా ఉంటాను, నా మాటలు వినంటే నువ్వు మనిషి కనపడకూడదు, రేడియోలో మాట్లాడు, వింటాం. రాముడి విగ్రహం, కృష్ణుడి విగ్రహం, అమ్మవారి విగ్రహం మీ ఎదురుగా ఉంటే చూడండి అమ్మ, వదిలిపెట్టకండి వాటిని. వాటికి మనకున్న పెద్ద ఇబ్బంది ఏమిటంటే అక్కడ పువ్వో ఆకో పెట్టేసి పారిపోతాం. ఎక్కడ ఏదో కొంపలు అంటుకుపోయినట్టు పారిపోక అక్కడే కూర్చో. నీ పువ్వులు ఆకుల కోసం దేవుడు లేడు, నీ మనస్సు కోసం ఉన్నాడు ఆయన. ఆ మనస్సు ఒక్కటే ఆయన దగ్గర పెట్టకుండా దేశంలో పూలన్నీ పట్టుకొచ్చి అక్కడ బారేస్తే మళ్ళీ అవి తీయకుండా 3 రోజులు అట్టి పెడతాం, మంగళవారం శుక్రవారం. ఇదో పెద్ద శని. నీ తలలో పూలుంటే అవి వాడిపోతే నువ్వు తీయకుండా ఉంటున్నావా అమ్మ? ఒకటే ప్రశ్న, తీసేస్తావా లేదా? మరి దేవుడికైనా తీసేయాలి కదా. శంఖ పెట్టుకుంటే ఎలాగండి? ఏదో శంఖ లాగాయి, చేతులు కడుక్కో, అవసరమైతే స్నానం చేసి, అంత శంఖ ఉంటే. అంతేగాని తీయడం మానేస్తే ఎలాగండి? కుళ్ళిపోతాయి, వాడిపోతాయి, వాటిలో చీమలు బయటకు వస్తాయి, అవి అమ్మవారి శరీరం మీద పాకుతూ ఉంటాయి. వినాయకుడు విగ్రహం మీద చీమలు పాకడం చూసి దయానంద సరస్వతి విగ్రహారాధన వ్యతిరేకించాడు. అదో విచిత్రం. మహర్షి దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకుడు. ఆయన వేదం, యజ్ఞం, వేదానికి గొప్ప అర్థం చెప్పాడు, చాలా ప్రచారం చేశాడు, యజ్ఞం చేయించాడు అందది. కానీ ఆయన విగ్రహారాధన ఒప్పుకోలేదు. ఎందుకుట? ఆయన ఏదో వినాయకుడు పూజ చేసినప్పుడు వినాయకుడు పెట్టిన ఉండరానికి చీమలు పడ్డం చూశాట. ఆ చీమలు పట్టించుకున్నవాడు దేవుడు ఎలా అవుతాడు? ఆయనకు నమస్కారం. ఇది రావలసిన ఆలోచన కాదు. చీమలు ఉండరానికే బట్టే, విగ్రహానికి బట్టే, వినాయకుడికి పట్టలేదు. ఆ మాటకు వస్తే శాస్త్రం ప్రకారం ఆ చీమలు కూడా భగవత్ స్వరూపమే, వాటికి ఆహారం దొరకాలి కదా. అందుకని వినాయకుడు అనుమతి ఇచ్చాడు, వచ్చే. ఇది భక్తుడైన వాడు ఆలోచించే విధానం ఇది. అంతేగాని ఇలా అయిపోతే మనం నాస్తికులం అయిపోతాం అంటున్నాం ఇక్కడ. అంటే అలాంటి వ్యతిరేక భావాలకు వెళ్ళిపోకూడదండి ఎప్పుడు కూడాను. అక్కడ జరుగుతుందంటే అది విగ్రహం నీ మనస్సులో భావిస్తే అది నిజంగానే విష్ణువు అవుతుంది ఖచ్చితంగా. విష్ణువును మనం చూడలేం కాబట్టి, ఆత్మస్వరూపుడు కాబట్టి విగ్రహం రూపంలో ఆరాధన చేస్తున్నాం. మనకి సాధ్యమేది. ఎందుకంటే మనము విగ్రహంతో ఉన్నాం కదా ఇక్కడ శరీరం. మనం శరీరంతో ఉన్నంతకాలం విగ్రహారాధన తప్పదండి. ఈ శరీరాన్ని దాటి కేవలం మనోరూపంలో, వాయు రూపంలో ఉండగలిగితే అప్పుడు చూద్దాం ఆత్మ ఏమిటో. ఇప్పుడు సాధ్యం కాదు. ఈ మెట్లన్నీ ఎక్కాల్సిందే, తప్పదు. అందుకని కృష్ణ విగ్రహం ఎదురుగా పెట్టుకుని లాగేస్తాడు ఆయన. నేను ఒక్క క్షణం ఉండనే ఇక్కడ, దా నా దగ్గర కూర్చో, ఎందుకు ఆ సోదంతా ఇక్కడ కూర్చో అంటాడు. దామోదరం ఎప్పుడూ ఒక వనమాల మెడలో ధరించి ఉంటాడు. దామ ఉదరం, ఆయన పొట్ట మీద దామ అంటే దండ వేలాడుతూ ఉంటుంది, అదే వనమాల. వనమాలీగ దేశాంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఆ వనమాల పేరు వైజయంతిమాల. వైకుంఠంలో ఆయన వేసుకునేటువంటి దండ పేరు వైజయంతిమాల. ఆ వైజయంతిమాల ఒకప్పుడు భూమిలో పుట్టింది. సినిమా యాక్టర్ కాదు నేను చెప్పేది. విప్రనారాయణుడు, మహాభక్తుడైన విప్రనారాయణుడు వైజయంతిమాల అవతారం. ఆయన అపరభక్తుడు, బ్రహ్మచర్యం పాటించాడు, వివాహం చేసుకోవద్దనుకున్నాడు, కేవలం స్వామివారి పూజకి అంకితం అయిపోయాడు. ఎంత బ్రహ్మచర్యం పాటించేవాడంటే లెక్కగా అందులో కూడా వీరవ్రతం పాటించాడు ఆయన. అసలు ఆడవాళ్ళు ఉండే చోటికి మనం వెళ్ళకూడదు, మనం ఉండే చోటికి ఆడవాళ్ళని రానియకూడదు అనుకున్నాడు. ఆడవాళ్ళ మీద ద్వేషం కాదు, తన వ్రతం ఎక్కడ పాడవుతుందో అని, అంతకంటే ఏం లేదు. అందుకోసం ఆయన ఏం చేశాడంటే, అప్పట్లో ఈ మొక్కలకి దోహదాలు ఆడవాళ్ళ చేయించేవాడు. ఎప్పుడైనా సరే అశోక వృక్షం అని ఉంటుంది, దాన్ని ఒక ఆడవాళ్ళు
కాలుతో తంతే ఒక పూత తొందరగా పూస్తుంది. అలాగని ఇప్పుడు వెళ్ళి తనకండి ముళ్ళు గుచ్చుకుంటాయి. మనం తనితే ఏమీ పొయ్యదు, మన నోరు పొయ్యాలి అంతే, నాలుగు పొయ్యాలి. అందుకని పూర్వం అలా ఉండేది. పద్మినీ జాతి స్త్రీలు ఉండేవారు. అలాగే గోరింట మొక్క ఉంటుంది, దాన్ని కౌగులించుకుంటే పూస్తుంది. కౌగులించుకోకండి, ముళ్ళు ఉంటాయి. కురవక వృక్షం అంటారు గోరింట మొక్క, కౌగులించుకుంటే పోస్తుంది. అలాగే పొగడ చెట్టు అని ఉంటుంది, పుక్కిలించే నీళ్ళు ఇలా పుక్కిలించే నీళ్ళు దాని మీద వేస్తే పూస్తుంది. ఇక్కడ మొక్కలు పెంచితే ఆశ్రమంలో వీటికి దోహద క్రియలు చేయడం కోసం ఆడవాళ్ళు వస్తారేమో, వాళ్ళని చూడగానే నా మనస్సు చెలిస్తుందేమో అని విప్రనారాయణుడు లాంటి మహానుభావుడు మొక్కలు పెంచడం మానేశారు. ఇప్పుడు నేను యువతరం కోసం చెబుతున్నా, చాలామంది యువకులు కనబడుతున్నారు. కాబట్టి మన మనస్సు తప్పుదారి పట్టకుండా ఉండాలంటే మన చుట్టూ ముళ్ళ కంచె మనమే వేసుకోవాలండి, ఎవరు వెయ్యరండి. అందుకోసం ఈ విషయం చెప్పాను. ఇంత ఓవర్ యాక్షన్ చేయమని కాదు. అక్కడ ఆయన ఎందుకు జాగ్రత్త తీసుకున్నాడు, ఎందుకు అనవసరంగా వాళ్ళని రమ్మడం, బాగున్నారా అనడం, మళ్ళీ ఫోన్ నెంబర్ ఇమ్మడం, SMS పంపడం, ఎందుకు దరిద్రం అంతా? అసలు కలవకుండా ఉంటే అయిపోయాయి. ఇవాళ అలా ఉందా పరిస్థితి? హాయిగా మనమే ఇల్లు అద్దె కోసమని పెడతాం, ఎవరో ఒక అమ్మాయి ఒక అబ్బాయి వస్తారు, అన్న చెల్లి అని చెప్తారు, లివింగ్ రిలేషన్షిప్ నమశివాయ. అదొక దరిద్రం తయారైంది ఈ మధ్యన. ఇంటి దగ్గర ఏం చెబుతారు, లేడీస్ హాస్టల్లో ఉంటానని వారు చెప్తారు, జెంట్స్ హాస్టల్లో ఉంటానని వీరు చెప్తారు. ఇద్దరు వచ్చేస్తారు ఇక్కడికి. లేదు, ముందు ఒకళ్ళే వస్తారు, తర్వాత ఒకరు వచ్చి వెడుతూ ఉంటారు పేయింగ్ గెస్ట్ లాగా. మనకి తెలియదు. అందుకే ఇటువంటి వ్యాధులు వ్యాపించకుండా ఉండాలంటే ఈ సహజీవనాలు, వ్యభిచారాలు, అక్రమ సంబంధాలు, ఈ లివింగ్ రిలేషన్షిప్లు అనేవి లేకుండా ఉండాలంటే చట్టాలు, కోర్టులు చెయ్యలేవండి ఆ పని. సమాజం నుంచే రావాలి వ్యతిరేకత. మన ఇళ్ళు, వాకిళ్ళు, అద్దెకిస్తున్నవన్నీ జాగ్రత్తగా చూడాలి. ఎక్కడైనా అటువంటి జంట వెధవ పనులు చేస్తూ కనపడితే వెంటనే ఆ ఇంటి వాళ్ళకి చెప్పి ఖాళీ చేయించాలి. మనకెందుకు ఇవాళ సమాజంలో మొత్తం వ్యాపించిన జబ్బు, క్యాన్సర్ కంటే పెద్ద జబ్బు మనకెందుకు అనే 5 అక్షరాల వ్యాధి. మన పక్కింట్లోనే ఏం జరిగినా మనం పట్టించుకో. అందరూ మనకెందుకు మొత్తం సమాజం పాడైపోయింది ఇవాళ. ఎవరి అమ్మాయిల్ని నమ్మడానికి వీలేదు, ఏ అబ్బాయిని నమ్మడానికి వీలేదు. ఎలా ఉంటున్నారో తెలియదు ఇక్కడ. ఇక అక్కడి నుంచి దేవుళ్ళ మీద నమ్మకం ఎక్కువే మొక్కుతున్నారు. మా అమ్మాయిని జాగ్రత్త, నువ్వు చూసుకోగానే ఆయన చూస్తాడు. ఇక్కడ నీకు 2 పిల్లలు ఉన్నారు, నువ్వు చూసుకోలేవు. వినాయకుడికి అసలు లేరు, ఆయన ఏం చేయమంట? ఆయనకేం పని మీ అమ్మాయిని మీ అబ్బాయిని చూడడం? ఈ నమ్మకాలు ఎందుకు ఎక్కువవుతున్నాయి గమనించండి. తిరుపతి మొక్కడాలు ఎక్కువ, ఎందుకు వర్రీస్ ఎక్కువైనాయి, బాధలు ఎక్కువైనాయి. అందుకని మొక్కడాలు ఎక్కువైంది. మాటికి అరుణాచలం వెళ్ళిపోవడం, కొండ చుట్టూ తిరిగాడు, ప్లాస్టిక్ సంచులోనే అక్కడ బారేయడం. అక్కడ కలుషితం అయిపోయింది మొత్తం కొండ. వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళే చెప్పారు, బాబోయ్ రావద్దని చెప్పడం, చచ్చిపోతున్నాం అన్నారు. దానికోసం వీడియో తీయాల్సి వచ్చింది నేను. దాన్ని కలుషితం చేయకండి నేను. మేనేజ్మెంట్ రిక్వెస్టెడ్ మీ మాట వింటారు కదండి, కాస్త చెప్పండి, రావద్దు, ఈ ప్లాస్టిక్లు ఏంటంటే చచ్చిపోతున్నాం. 10 లక్షల మంది వస్తున్నారు. ఇవాళ ఎంత ద్వాదశి కదండి, 2 రోజుల్లో చూసుకోండి అక్కడ భాగవతం. 10 లక్షలు తిరగడమే మొత్తం. ఎందుకండి ఇదంతా? నీ ఇంటి దగ్గర కూర్చొని నువ్వు జపం చేయలేవా? అక్కడికి వెడితే ఏదో వచ్చేస్తుంది, అక్కడికి వెడితే ఏదో అయిపోతుంది. అంటే మనం కష్టపడకుండా ఈజీ మనీ అంటారు. ఇది కూడా ఈజీ మనీయేనండి. నన్ను అడిగితే నువ్వు కష్టపడకుండా నీ ఇంట్లో ఏదో శుభం జరగాలని ఎందుకు అనుకుంటున్నావయ్యా? ఎవరో అడుగుపెట్టినంత మాత్రంలో, ఏదో రిబ్బన్ కటింగ్ చేసినంత మాత్రంలో నీకు శుభం జరగాల. మీ ఇంట్లో శుభం జరిగినా అశుభం జరిగినా మీ మనస్సు కారణం, మీ బుద్ధి కారణం, మీ ఆలోచన కారణం. మీరు నమ్మినా మంచిదే, నమ్మకపోయినా మంచిదే. ఇంకే శక్తులు కాపాడి. ఇప్పుడు క్లైమాక్స్ చెబుతా. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న విప్రనారాయణుడు దేవదేవు వల్ల పడ్డాడు, నమశివాయ. అది కథ. కావాలంటే నాగేశ్వరరావు గారు, భానుమతి వేసిన విప్రనారాయణ సినిమా చూడండి. తీసుకున్నాడు కానీ పడిపోయాడు. అంటే మన బుద్ధి ఎప్పుడు గడ్డి తింటుందో ఎవరికీ తెలియదు. ఎంత జ్ఞాని అయినా సరే ప్రతి క్షణం తన మనస్సును దాన్ని పరిశీలించుకుంటూ జాగ్రత్తగా ఉండవలసింది. కానీ భగవంతుడిని నమ్ముకుంటే రక్షణ ఎలా ఉంటుందో తెలుసా? దేవదేవి వేశ్య, పెళ్లి చేసుకోవడం అది కాదు, వేశ్య వల్ల పడ్డాడు. చివరికి ఇక్కడ ఉండే ఏవో చెంబులు అవన్నీ బంగారపు ఉంటాయి కదా, అవి పట్టుకెళ్ళి అప్పటికి ఇచ్చేసాడు. దేవాలయం చైర్మన్ గారు వచ్చి విచారణ పెట్టారు. స్వామివారి దగ్గర ఉండేటువంటి పాదుకలు బంగారం ఉన్నాయి అక్కడ, అవి కనపడటం లేదు, ఏమయ్యాయి అంటే ఎక్కడ విచారణ చేస్తే ఆశ్చర్యకరంగా దేవదేవి ఇంట్లో దొరికింది ఆ వస్తువు, బంగారపు వస్తువు. వెంటనే విప్రనారాయణని చెరసాల శిక్ష వేశారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? భక్తుడిని భగవంతుడు ఎలా కాపాడుకుంటాడో. ఏదో పొరపాటు చేశాడు, ఎంతో కాలం బ్రహ్మచారిగా ఉండి నన్ను సేవించాడు, బుద్ధి గడ్డి తింది, వాడిని కాపాడితే మళ్ళీ ఆ పని చేయకుండా ఉంటాడు కదా. ఈ చైర్మన్ గారి కలలోకి సాక్షాత్తు పాండురంగస్వామి కలలోకి వచ్చి, నేనే దేవదేవితో గడిపాను, నేను డబ్బులు ఇచ్చాను, వాడిని వదిలేయని చెప్పాడు ఆయన.
ఇంత కరుణ ఉంటుందమ్మా భగవంతుడికి. కన్నీళ్లతో చెబుతున్నా, ఇంత కరుణ ఉంటుంది. మనం పాతాళానికి పడిపోయినా సరే భగవంతుడు కాపాడతాడండి. భక్తి అంత గొప్పది, భక్తి అంత గొప్పది. ఎందుకు కాపాడాడు? మళ్ళీ మళ్ళీ చేయమని కాదు. ఇక్కడ వ్యాసుడు భారతంలో చెబుతాడు ఆ విషయం శాంతిపర్వంలో. వికర్మణాతప్యమానక పాపాత్ విపరిముచ్యతే న కుర్యాత్ పునరితి ద్వితీయాత్ పరిముచ్యతే. ఏదైనా సరే తప్పు మనం చేసినప్పుడు పూజా మందిరంలో కూర్చుని మనలో మనమే కుళ్ళి ఏడ్చి దేవుడు కాళ్ళు పట్టుకుని ఇంకోసారి చేయనయ్యా, ఈ ఒక్క తప్పు నన్ను కాపాడమంటే ఖచ్చితంగా వెంటనే 24 గంటలు కాదమ్మా, 24 నిమిషాల్లో కాపాడతాడు. చిత్తశుద్ధి ఉండాలి. దానికి ఎక్కడికో మొక్కుకోవడం కాదు. ఇక్కడ దీంట్లోనే మొక్కుకో. దీంట్లో దేవుడు లేడా? మరి ఎందుకు పెట్టావు పూజా మందిరం? ఎక్కడ మన మీద మనకి నమ్మకం లేక. అందుకని విప్రనారాయణ తప్పు చేశాడు. ఆ బంగారపు వస్తువు పట్టుకెళ్ళి ఆయనే ఇచ్చాడు దేవాలయంలోది, వ్యామోహం కొద్దీ ఇచ్చాడు. కానీ విచారణకు వస్తే ఆయన జైల్లో పెట్టి ఆయన ఒప్పేసుకున్నాడు. కానీ దేవుడు కళ్ళకు వచ్చి నేనే దేవదేవిని అనుభవించా, నీకేంటి అభ్యంతరం, నా ఇష్టం, నా ఆలయం, నా సొమ్ము, నువ్వు అవడవి చైర్మన్ ఎక్కడ, నేను ఇచ్చుకున్నా, వాడు తప్పులేదు, వదిలేయన్నాడు. ఆశ్చర్యపడ్డాడు, వదిలేశాడు. వెంటనే విప్రనారాయణ వచ్చి విగ్రహం కాళ్ళ మీద పడి తలబద్దలు కొట్టుకున్నంత పని చేశాడు. స్వామి ఎంత దయ్యయ్యా, నేను చేశాను స్వయంగా, అది నీ మీద వేసుకున్నావా? తల్లి బిడ్డ నేరం చేస్తే తల్లిదండ్రులు తమ మీద వేసుకుంటారు. చూడండి ఒకసారి, మా రోగం వచ్చిందనుకోండి, ఏదైనా భయంకరమైన రోగం బిడ్డకు వస్తే తల్లి ఏం చేస్తుంది? దిక్కుమాలిన రోగం నాకేనా రావాల్సింది, వాడికి వచ్చిందట. నేను పెద్దదాన్ని కదా, నేను పోయినా పర్వాలేదు, వాడికి వస్తే ఎలా అంటుంది కదండి. భగవంతుడు తల్లి లాంటి వాడు, అలా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా భగవంతుడు. మనకి భక్తి అంతే. ఒకటే లెక్క, మళ్ళీ చేయకూడదు ఆ తప్పు, మళ్ళీ చేయకూడదు. ఒకటే అలా జరుగుతూనే ఉంటాయండి. లోపం లేనివాడు లోకంలోనే ఉండడు. దాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే పూజామందిరంలో ఉండి చిత్తశుద్ధిగా భగవంతుడికి నమస్కారం చేసుకుని, స్వామి ఏదో జరిగింది, 25 ఏళ్ల వయస్సు, తెలియని వయస్సులో ఏదో చేశాను, నన్ను క్షమించుంటే వాడికి అసలు ఆ తప్పు బయటికే రాకుండా, వాడు ఏ శిక్ష అనుభవించకుండా అఖండమైన వైభవం పొందేలాగా భగవంతుడు చేసి తీరుతాడు, అనుమానమే లేదు. భక్తి ప్రియ భక్తి గమ్య, మళ్ళీ అదే మాట. కృష్ణ దామోదరం వెనకాల ఇంత కథ ఉంది. దామోదరం అని ఒక మాట అంటూ ఉంటే విప్రనారాయణ కథ మీకు స్ఫురిస్తే నేను ధన్యుణ్ణి. ఆయన వైజయంతి మాలే ఇక్కడ విప్రనారాయణుడిగా పుట్టాడు. అందుకే సారంగు తమ్మయ్య అనే కవి 17వ శతాబ్దంలో విప్రనారాయణ చరిత్ర కావ్యంగా రాసి దానికి విప్రనారాయణ చరిత్ర అని పేరు పెట్ట, వైజయంతి విలాసం అని పేరెట్టి. స్వామివారి మెడలో ఉండే వైజయంతి మాల యొక్క విలాసమే ఇదంతా అని వైజయంతి విలాసం అని పేరు పెట్టాడు. కృష్ణ దామోదరం వాసుదేవం హరిం. వాసుదేవక వసంతి అస్మిన్, మొత్తం ఈ సృష్టి అంతా నిండినవాడే వాసుదేవుడు. హరిహి, మన పాపాలన్నీ హరించేవాడే హరి. శ్రీధరం మాధవం గోపికా వల్లభం. ఈ 3 మాటలు గమనించండి, 3 స్థితులకు సంబంధించినవి. శ్రీధరం, లక్ష్మీదేవిని ధరించినవాడు. లక్ష్మీదేవిని ధరించడం అంటే బాగా డబ్బు ఉండడం, జమీందార్ అయి ఉండడం. బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఎలా ఉండాలండి? కనకధారాస్తవంలో చెబుతాడే, నమోస్తు నాళీకని భానాయై, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై. లక్ష్మీదేవి తోబుట్టువులు కొందరు ఉన్నారు. మన దగ్గర డబ్బు ఉందంటే ఆ తోబుట్టువుల్లో మనం ఉండాలి. తోబుట్టువులు అంటే కూడా ఉండేవాళ్ళు, కూడా పుట్టిన వాళ్ళే కదా. తోబుట్టువులు ఎవరండి? లక్ష్మీదేవితో పాటుగా చంద్రుడు పుట్టాడు. లక్ష్మీదేవి పద్మంలో కూర్చుంది. నమోస్తు నాళీకని భారణాయ. అమ్మ నీకు ముఖం పద్మంలా ఉందంటే ఐశ్వర్యవంతుడు, కోటీశ్వరుడైన వాడి ముఖం, స్త్రీ అయినా పురుషుడైనా పద్మంలా ఎప్పుడూ నవ్వుతూ అవసరమైన సాయం ఎదుటి వాళ్ళకి చేయడానికి సిద్ధంగా ఉండాలి. ముచ్చు పెట్టేసుకుని ఎవడైనా అడుగుతాడేమో అని కొండముచ్చు ముఖం వేసుకుని ఉండకూడదు. దాన్ని పిసిని కూడా తనమంట. లక్ష్మీదేవి ఉండదు. నువ్వు కోటీశ్వరుడు అయితే పద్మం లాంటి ముఖంతో ఉండు. నమోస్తు సోమామృత సోదరాయే. లక్ష్మీదేవితో పాటు ఎవరు పుట్టారు? సోమ, చంద్రుడు పుట్టాడు. అమృతం పుట్టింది. అమృతం లాంటి మనస్సు ఉండాలి. చంద్రుడిలాగా చల్లగా ఉండాలి చూపు. అంటే మనకి భగవంతుడు ఐశ్వర్యం ఇచ్చింది పేదవాళ్ళకి దానం చేయడానికి. మనం అనుభవించింది పోను, మిగిలింది అవసరమైన వాళ్ళకి, మన బంధువులకి, మిత్రులకి, పేదవాళ్ళకి దానం చేయడానికి. మనం ఒక్కడమే కూడా పట్టుకుపోవడానికి కాదు. ఇక్కడ నేను మన పత్రికల్లో చదివి ఆశ్చర్యపోయా. డాక్టర్ కృష్ణమోహన్ అని ఇప్పుడు ఒరిస్సా ప్రాంతంలో ఉంటారు. ఆయన 77-80 ప్రాంతాల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో MBBS చేశాడు. తండ్రి పంపిస్తేనే
అప్పట్లో 75-80లో ఆ యూనివర్సిటీలకు వెళ్ళి చదవడం చాలా విచిత్రమైన విషయం. సాధ్యం. వెళ్ళారు ఆయన పాపం. కుర్రాడు డాక్టర్ అవ్వాలని తండ్రి తపన. వెళ్ళాడు, ఆయన డాక్టర్ అయ్యాడు. అక్కడ డాక్టర్ అయిన తర్వాత ఆయన తండ్రికి ఉత్తరం రాశాడు. ఇప్పుడు ఈ ఫోనులు లేవుగా, అందుకని ఉత్తరం రాసి, నాన్న నాకు ఇక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనే మెడికల్ డిపార్ట్మెంట్స్లో ప్రొఫెసర్గా ఉద్యోగం ఇస్తున్నారు, ఇక్కడ ఉండిపోమంటారా అన్నాడు. మరి తండ్రికి భారం కాకూడదు కదా. తండ్రి ఏం రాశాడో తెలుసా? నిన్ను డాక్టర్ని చేసింది ఆక్స్ఫర్డ్లో బ్రిటన్ వాళ్ళకి వైద్యం చేయడానికి కాదు నాయన, మన చుట్టుపక్కల పల్లెటూళ్ళలో పేదవాళ్ళకి వైద్యం చేయడానికి, వెంటనే వచ్చేయని చెప్పాడు ఆయన. చాలా తక్కువ మంది కొట్టారు, చూశారు చప్పట్లో. ఎవరికి నచ్చదు ఈ మాట. ఎందుకంటే మన వాళ్ళు ఎవరు అమెరికా నుంచి లండన్ నుంచి రావడం మనకి ఇష్టం ఉండదు. అక్కడే ఉండాలి, మనం ఇక్కడ గొప్పలు చెప్పుకోవాలి. మా ఓడు 3 కోట్లెట్టి ఇల్లు కట్టాడు అని చెప్పుకోవాలి. ఇక్కడ వీడి శ్మశానానికి వెళ్ళినా వాడు రాడు. వాడు 3 కోట్లెట్టి కడితే ఎవడికిక్కడ? నాకు మాత్రం నా జాతకం ఇవ్వడం నాకు అర్థం కాదు, నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతూ ఉంటుంది. మన సమాజం బాగుపడడం కావాలి. ఎందుకు కోట్లు పెంచుకుని ఏం చేసుకుంటాం ఇక్కడ? మెడిసిన్ చేసి ఎందుకంటే అక్కడ ఉంటారటండి బుద్ధి లేకుండా. ఇక్కడేమో వైద్యాలు లేవా? ఒకళ్ళు పొరపాటున వచ్చినా హైదరాబాద్లో పెడతాడండి, అంబాజీపేటలో పెట్టడం. మళ్ళీ వాళ్ళ సొంత ఊరు అది, పొద్దుపోనాయి. మరి అక్కడ వైద్యం ఎవడు చేయాలి? ఆ తండ్రికి నమస్కారం చేయాలి నిజంగా. ఆ మాట విన్నందుకు కొడుకు నమస్కారం చేయాలి. తండ్రి రాసిన ఒక ఉత్తరం, నిన్ను వైద్యం చదివించింది అక్కడ ఉండిపోవడానికి కాదురా, మన ఇక్కడ ఒరిస్సా ప్రాంతంలో గిరిజనులు ఉన్నారు నాయన, చచ్చిపోతున్నారు ఇక్కడ వైద్యం లేక, వీళ్ళకి వైద్యం చేస్తామని నిన్ను చదివించాను నేను. ఇక్కడ 3 ఎకరాల పొలం అమ్మేసి నువ్వు అక్కడ కూర్చుంటానంటే అలాగా వచ్చాయి అన్నాడు ఆయన. అంతే. పితృవాక్య పాలన చేసిన రామచంద్రమూర్తిలాగా కృష్ణమోహన్ గారు వెంటనే వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 ఏళ్ళుగా ఆయన చాలా అతి తక్కువ ఫీజుతో వైద్యం చేస్తున్నాడమ్మా. ఒరిస్సాలో ఉన్నాడు ఇప్పటికీ ఉన్నాడు. ఇంకా ఆశ్చర్యం, తండ్రిని ఆదర్శంగా తీసుకుని ఆయన కొడుకు ఇంజనీరింగ్ చేసిన వాడు, నేను ఇంజనీరింగ్ అయినా సరే నాన్న నీకు వైద్యంలో సహాయకుడుగా ఉంటాను, నాకు ఇంజనీర్ ఉద్యోగం అక్కర్లేదు అని తండ్రికి సహాయకుడుగా ఉండి అదే పని చేస్తున్నాడు అమ్మ. వాళ్ళు భగవత్కరుణికి పాత్రులయ్యే వాళ్ళు ఎవరంటే వాళ్ళు శ్రీధరులు, అంటే వాళ్ళు, మనం కాదు. శ్రీధరం మాధవం అటువంటి వాళ్ళు. అయితే మాధవం లక్ష్మీదేవికి భర్త కాబట్టి ఆవిడ ఆనందిస్తుంది. విష్ణుమూర్తి యొక్క ఐశ్వర్యాన్ని సరిగ్గా వినియోగిస్తున్నది వీళ్ళేనా. గోపికా వల్లభం, అంతటి శ్రీధరుడు అంతటి మాధవుడు భూలోకంలో పుట్టేసరికి గోకులంలో పుట్టాడు. ఆశ్చర్యం. గోవులు కాసుకునే గేదెలు కాసుకునే కులంలో పుట్టాడు. గొల్లవాడుగా బతికాడు. అంటే లక్ష్మీపతి ఆయనే, గోవుల్లో కాసుకుంటున్నది ఆయనే. నేను లక్ష్మీపతిని కాబట్టి కిందకు వచ్చాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకోలేదు ఆయన. నేను పుట్టిన కులం ఏమిటి, నా వృత్తి ఏమిటి, అదే చేస్తానన్నాడు. అదే చేశాడు. పొద్దున్నే సద్దిమూటలు కట్టుకుని బృందావనానికి వెళ్ళారు. హాయిగా మిగిలిన గోప బాలకులతో నేను కృష్ణుడిని, నేను దేవుడిని అని పోజుకోవట్లేదు. వాళ్ళలో ఒకటిగా అయిపోయి వాడిని ఎత్తి మీద ఎక్కి గిల్లాడు, వాడి చేత గిల్లించుకున్నాడు, వాడిని తొక్కాడు, వాడి చేత తొక్కించుకున్నాడు. అంత అలరి పనులు చేశాడు. సామాన్య మానవుళ్లాగా వాళ్ళలో కలిసిపోయాడు. అంతే. మనం కూడా ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే మన బంధువులు, మిత్రులు, మన సాటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళలో కలిసిపోయి ఉండాలి. ఎక్కడా మన గొప్ప ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు. అది అభ్యాసం చేయడం కోసమే నేను ఇప్పుడు చేసిన పని మీరు గమనించి ఉంటారు. అక్కడి నుంచి రాగానే వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటూ వచ్చాను నేను. ఇలా వెళ్ళి అలా వెళ్ళి నేను వీరిలో ఒకడిని, ఇంతకు మించినటువంటిది ఏమీ లేదు ఇక్కడ అని అభ్యాసం. శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీనాయకం రామచంద్రం భజీ. జానకీదేవికి నాయకుడైన రామచంద్రుడు కూడా ఆయన రాముడు అని వశిష్ఠుడు పెట్టాడు పేరు. చంద్రశబ్దం ఎందుకు జరిగిందంటే ఆయన పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. ఆ పునర్వసు నక్షత్రానికి అధిపతి, పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో ఉంటుంది. అది మేష వృషభ మిథున రాశికి చివరిలో కర్కాటక రాశి ప్రారంభంలో ఉంటుంది. లగ్నం కర్కాటక లగ్నం. అందుకని ఆ కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు. అందుకని రామచంద్రక అని వశిష్ఠుడు నామకరణం చేశాడు. అలాగే ఆయన పరిపాలన కూడా రామచంద్రుడు చల్లని చూపులతో 11,000 సంవత్సరాలు పరిపాలన చేసినట్టుగా మనకి పురాణాలు చెబుతున్నాయి. జానకీ నాయకం రామచంద్రం భజే.